ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ విశాఖపట్నంలో జరగబోతోంది. మరి టీమిండియా ఈ టెస్ట్ కోసం ఎటువంటి ప్లేయింగ్ 11 తో రాబోతోంది? ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ ని చేతులారా పోగొట్టుకున్నాము. గెలవాల్సిన మ్యాచ్ ఒక టాప్ ఆర్డర్ లో కానీ మిడిల్ ఆర్డర్ లో కానీ బ్యాట్స్మెన్ ఎవరైనా ఒక హాఫ్ సెంచరీ చేసి ఉండింటే ఆ టెస్ట్ మ్యాచ్ మనదే. సో హైదరాబాద్ లో మనం ఓడిపోయాము. హైదరాబాద్ లో ఆ మ్యాచ్ ఓడిపోయే ముందు వరకు ఏ టెస్ట్ మ్యాచ్ కూడా మనం ఓడిపోలేదు. ఇప్పుడు విశాఖపట్నంలో జరగబోతోంది. సో ఇక్కడ కూడా ఇప్పటి వరకు మనం ఏ టెస్ట్ మ్యాచ్ ని ఓడిపోలేదు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, మన ప్లాన్స్ ఏంటి, ఇంగ్లాండ్ కౌంటర్ ప్లాన్స్ ఏంటి, క్లియర్ గా తెలుసుకుందాం. ఇండియా ప్లేయింగ్ 11 గురించి ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుంది అంటే కేఎల్ రాహుల్ అండ్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఇంజురీ కారణంగా వాళ్ళు రూల్డ్ అవుట్ అయిపోయారు. సో థర్డ్ టెస్ట్ కి కేఎల్ రాహుల్ ఫిట్ గా ఉంటాడు, వచ్చేస్తాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా వచ్చేస్తాడు. బట్ ఇప్పుడు మన ముందున్న పెద్ద జాబ్ ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ గెలవడం. అయితే టీమిండియా ప్లేయింగ్ 11 విషయాలు డిస్కస్ చేసే ముందు ఒక చిన్న పని అనమాట. మీరు వెంటనే వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. సో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే మీరు జాయిన్ అయితేనే మీకు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి చూశారు అంటే సో నేను ఎందుకు జాయిన్ అవ్వమని మీకు తెలుస్తుంది. సో వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. ఇక ఫస్ట్ మనం ఇండియా టీం కన్నా ముందు ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు బాల్ టెక్నిక్ తోనే ఫస్ట్ టెస్ట్ ఆడారు. సో మనం ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసామన్నమాట. సో వాళ్ళ బాల్ ని కౌంటర్ చేసాము. కానీ ఆ తర్వాత మన బ్యాట్స్మెన్స్ ఎవరు నిలబడలేకపోయారు. సో మనకు అచ్చొచ్చిన స్పిన్ అటాక్ నే వాళ్ళు వాడుకొని మనల్ని టోటల్ గా డిస్మాంటిల్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సెకండ్ టెస్ట్ కోసం వాళ్ళు 4 స్పిన్నర్స్ తో రావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి స్వయంగా బ్రెండన్ మెకలన్ చెప్పాడు. ఎందుకంటే విశాఖపట్నం పిచ్ పూర్తిగా స్పిన్ పిచ్ అయ్యే అవకాశం ఉంది. ఎలాగైనా మనం గెలవాలి కాబట్టి టర్నర్ పిచ్ ని మన టీమిండియా తయారు చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక టీమిండియా సైతం 4 స్పిన్నర్స్ తో రావాలని ప్లాన్ చేస్తోంది. సో అంటే కేవలం ఒక్క పేస్ బౌలర్ మాత్రమే ఉండే అవకాశం ఉంది మన టీమిండియా ప్లేయింగ్ 11 లో, అలాగే ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 లో కూడా. సో మరి ఇండియా ఏ ప్లేయింగ్ 11 తో వస్తుంది? సో మీ అందరికీ తెలుసు, ఓపెనర్ గా రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్. ఇందులో ఎటువంటి మార్పులు ఉండవు. అయితే ఇక్కడ యశస్వి జైస్వాల్ని చూసాము అంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్టైల్ క్లియర్ గా కనిపిస్తుంది. అంటే బాల్ వాళ్ళు ఎలా అయితే ఆడుతున్నారో జైస్వాల్ అన్నట్టుగా ఆ రేంజ్ హిట్టింగ్ చేస్తున్నాడు. కానీ రోహిత్ శర్మ దగ్గర నుంచి ఒక మంచి లాంగ్ ఇన్నింగ్స్ కావాలి. హోమ్ గ్రౌండ్స్ లో లాస్ట్ 4 ఇయర్స్ లో రోహిత్ శర్మ కేవలం 2 సెంచరీలు మాత్రమే చేశాడు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే రోహిత్ శర్మ స్టాండ్ ఇస్తున్నాడు కానీ లాంగ్ ఇన్నింగ్స్ గా దాన్ని కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడడం చాలా అవసరం. అండ్ విశాఖపట్నంలో రోహిత్ శర్మకు చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసాము అంటే శుభ్మన్ గిల్ పైన చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. అంటే శుభ్మన్ గిల్ టీంలోకి వస్తాడా రాడా, శుభ్మన్ గిల్ అవసరమా అని. అయితే శుభ్మన్ గిల్ కి ఈ మ్యాచ్ లో కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అవును, మీరు వద్దన్నా కానన్నా సరే, ట్రోల్స్ పడినా సరే శుభ్మన్ గిల్ ఈ టీంలో ఉంటాడు అనమాట. ఎందుకు అంటే శుభ్మన్ గిల్ టీమిండియా ఫ్యూచర్. సో అతన్ని ఇంకా ఎక్కువ ఛాన్సులు ఇచ్చి తను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అతని ప్లేస్ లో ఒక సీనియర్ ప్లేయర్ని ఎవరైనా తెచ్చి, లేకుంటే ఇంకా యంగ్ ప్లేయర్ని తెస్తే అతను ఇండియాకి ఆడతాడో లేదో, ఎక్కువ రోజులు టీంలో ఉంటాడో మనకు తెలియదు. కానీ శుభ్మన్ గిల్ ఆల్రెడీ టీమిండియాలో సెట్ అయిన ప్లేయర్, ప్రతి ఫార్మాట్ లో ఆడుతున్న ప్లేయర్ కాబట్టి అతనికి ఇంకోసారి ఛాన్స్ ఇస్తారు. ఈ మ్యాచ్ లో అతను ఖచ్చితంగా ఉండబోతున్నాడు. ఇక నెక్స్ట్ చూసాము అంటే రజత్ పటిదార్ లేదా సర్ఫరాజ్ ఖాన్ అనుకుంటున్నారు. బట్ రజత్ పటిదార్ ఖచ్చితంగా ఈ ప్లేయింగ్ 11 లో ఉండే ఛాన్స్ ఉంది. సో రజత్ పటిదార్ చాలా మంచి బ్యాట్స్మెన్, డొమెస్టిక్ ఫార్మాట్ లో ఫెంటాస్టిక్ రికార్డ్, అంటే ప్రెసెంట్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అలాంటి అతనికి ఛాన్స్ ఇవ్వడం టీమిండియాకు చాలా మంచి జరుగుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా అతను కొంచెం అగ్రెసివ్ గా కూడా ఆడగలడు అనమాట. రన్ రేట్ ని ఇంక్రీజ్ చేస్తూ అది ఏ ఫార్మాట్ అయినా సరే. సో తనకి దగ్గర ఆ కంపోజర్ అనేది క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే శ్రేయస్ అయ్యర్ ఈ ప్లేయింగ్ 11 లో ఉంటాడా, లేకుంటే సర్ఫరాజ్ ఖాన్ టీంలోకి తీసుకుంటారా? ఇది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అయ్యే ఛాన్స్ ఉంది. సో శుభ్మన్ గిల్ తో పాటుగా శ్రేయస్ అయ్యర్ కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. బట్ సర్ఫరాజ్ ఖాన్ ని స్క్వాడ్ లోకి యాడ్ చేశారు. చాలా కాలం తర్వాత అంటే వెయిట్ చేస్తున్నాడు టీంలోకి రావాలని చెప్పి. అలాంటి ప్లేయర్ కి ఛాన్స్ వచ్చింది. చాలా మంది అతనికి సపోర్ట్ కూడా చేస్తున్నారు. అండ్ అయితే ఇండియా రిస్క్ చేస్తుందా అంటే శ్రేయస్ అయ్యర్ ఫెయిల్ అవుతున్నా సరే అతని క్యాపబిలిటీ ఏంటో మనకు తెలుసు. కానీ సర్ఫరాజ్ ఖాన్ డొమెస్టిక్ ఫార్మాట్ లో చూసాం కానీ ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో మనకు తెలియదు. సో స్పిన్ పరంగా స్పిన్ పిచ్ యూజ్ చేస్తే శ్రేయస్ అయ్యర్ కి బాగా యూజ్ అనమాట. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ స్పిన్ బాగా ఆడతాడు. సర్ఫరాజ్ ఖాన్ ఆడలేదని చెప్పట్లేదు. బట్ ఎక్స్పీరియన్స్ వైజ్ తీసుకున్నప్పుడు ఈ ఇద్దరులో ఎవరో ఒకరు మాత్రమే టీంలో ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే అక్షర్ పటేల్ వచ్చేస్తాడు అనమాట. రవీంద్ర జడేజా లేని టైంలో అక్షర్ పటేల్ టీమిండియాకు చాలా సార్లు యూజ్ అయ్యాడు. అండ్ ఖచ్చితంగా వికెట్ టేకింగ్ బౌలర్. కానీ రవీంద్ర జడేజా లేని లోటుని మాత్రం అక్షర్ పటేల్ తీర్చలేడు. ఎందుకంటే రవీంద్ర జడేజా వికెట్ కీపర్ అండ్ అలాగే మంచి బ్యాట్స్మెన్, అలాగే మంచి ఫీల్డర్. సో ఇవన్నీ కూడా మనకు అక్షర్ పటేల్ దొరకవు. సో ఏదో ఒక ఫార్మాట్ లో మాత్రమే అతను, ఏదో ఒక డిపార్ట్మెంట్ లో మాత్రమే అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. బట్ జడేజా లేని టైంలో అక్షర్ పటేల్ టీంలో ఉంటాడు. ఇక నెక్స్ట్ చూసామంటే కేఎస్ భరత్ ఖచ్చితంగా ఉంటాడు. అయితే కేఎస్ భరత్ దగ్గర కూడా చిన్న ప్రాబ్లం ఉందన్నమాట.
మనం అతను ఆడిన అన్ని టెస్ట్ మ్యాచ్లు చూసుకున్నాము అంటే బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, టీంకి యూజ్ అవుతున్నాడు, కానీ అతను కూడా లాంగ్ ఇన్నింగ్స్ కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. అంటే 40స్ని 50స్లోకి 70స్లోకి తీసుకొని వెళ్ళలేకపోతున్నాడు. ఎప్పుడు చూసినా సరే ఆ 40s దగ్గర 45 దగ్గర అవుట్ వెళ్ళిపోతున్నాడు. సో అతను కొంచెం బాగా ఆడితే టీమిండియాకు ఫ్యూచర్ వికెట్ కీపర్ అయ్యే అవకాశం ఉంది. అంటే రిషబ్ పంత్ వచ్చినా సరే ఒక పోటీ అయితే నెలకొల్పే అవకాశం అతనికి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే వాషింగ్టన్ సుందర్ ఖచ్చితంగా టీంలో ఉంటాడు అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే మనం చెప్పాము ఆల్రెడీ 4 స్పిన్నర్స్ వస్తున్నారని చెప్పి. వాషింగ్టన్ సుందర్ వికెట్ టేకింగ్ బౌలర్ కాదు, అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అతను ఎకానమీని మెయింటైన్ చేయగలడు. టెస్ట్లో ఎకానమీ అనేది యూజ్ అవ్వదు, కానీ వాషింగ్టన్ సుందర్ని టీంలో పెట్టుకోవడం వల్ల ఒక బౌలింగ్ ఆప్షన్ దొరుకుతుంది, అలాగే అతను ఒక మంచి బ్యాట్స్మెన్ కూడా. సో ఆ విధంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. సో అందుకే వాషింగ్టన్ సుందర్ టీంలో ఉంటాడనిపిస్తుంది. ఇక నెక్స్ట్ రవిచంద్రన్ అశ్విన్. సో బౌలింగ్లో బ్యాటింగ్లో తను ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటున్నాడు. అండ్ ఇంకొక 4 వికెట్స్ తీసుకుంటే టెస్ట్ ఫార్మాట్లో 500 వికెట్స్ని కంప్లీట్ చేస్తాడు అశ్విన్. సో ఒక లెజెండ్ అని చెప్పుకోవచ్చు మన ఇండియా తరఫున మాత్రమే కాకుండా ప్రజెంట్ క్రికెట్లో టెస్ట్ ఫార్మాట్లో. సో అశ్విన్కి చాలా మంచి ఛాన్స్ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ డైరెక్ట్గా ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చేస్తాడు. స్పిన్ పిచ్ కాబట్టి కుల్దీప్ యాదవ్ ఉండడం టీంకి చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను, ఒక్క పేసర్తో మాత్రమే టీమిండియా రావాలనుకుంటుంది. సో ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రానే ఒక్క పేసర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సిరాజ్ ఉన్నాడు, ఇంకా ఎవరైనా తీసుకున్నా సరే వాళ్ళు వికెట్స్ తీసుకోవట్లేదు. కానీ జస్ప్రీత్ బుమ్రా వేస్తున్న కొన్ని ఓవర్స్ అనేది తప్పకుండా ఖచ్చితంగా వికెట్స్ తీసుకుంటున్నాడు అనమాట. సో ఆ విధంగా చూసినప్పుడు జస్ప్రీత్ బుమ్రా టీంలో ఉంటాడు. ఒకవేళ ఒక్క పేసరే ఉన్నప్పుడు ఖచ్చితంగా అతని పైన ప్రెజర్ పడుతుంది అనమాట. ఎందుకంటే అతనే ఎక్కువ ఓవర్స్ వేయాల్సి వస్తుంది పేస్ బౌలింగ్ పరంగా. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు జస్ప్రీత్ బుమ్రా అంత ప్రెజర్ తీసుకోగలుగుతాడా, ఇవన్నీ టీమ్ డిస్కషన్స్లో వస్తాయి. సో అది జరగదు అనుకుంటే మాత్రం సిరాజ్ని టీంలో తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ వికెట్స్ కావాలి అంటే మాత్రం జస్ప్రీత్ బుమ్రా టీంలో ఉండి తీరాలి. సో ఈ విధంగా టీమిండియా ఇలాంటి ప్లేయింగ్ ఎలెవెన్తో ఆల్మోస్ట్ 99% ఈ ప్లేయింగ్ ఎలెవెన్తో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్లేయింగ్ ఎలెవెన్ కాకుండా ఇంకా ఎవరైనా ప్లేయర్స్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారా, అంటే ఎవరైనా తీసేయాలనుకుంటున్నారా, అలాంటి ప్లేయింగ్ ఎలెవెన్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.